July 18th. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, 11th chapter, verse 15. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. Oh, during the last 10 days, many times the verses are from the book of Job. గడిచినటువంటి 10 దినాల్లో నుండి అనేక వచనాలు యోబు గ్రంథం నుండి తీసుకొనబడ్డాయి. Maybe for our own benefit. బహుశా మన యొక్క సొంత మేలు కొరకే So కావచ్చు. Job 11:15. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. Thou shalt be steadfast and shall not fear. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. Job was the greatest man in all the east because of the abundance of his wealth. యోబు తాను కలిగినటువంటి ఆ యొక్క ఐశ్వర్యమును బట్టి ఆ యొక్క తూర్పు ప్రాంతంలో ఎంతో ధనవంతుడై ఆయన ఉన్నాడు. So he had those three men from the east. They are very reputed wise men as his friends. తన యొక్క స్నేహితులైనటువంటి వారు తూర్పు నుండి వచ్చినటువంటి వారు ఎంతో జ్ఞానులైనటువంటి వారు, తిరిగి ఎంతో పేరుగాంచినటువంటి వారు. They came to comfort their friend Job after hearing about his condition. యోబు యొక్క పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యోబును ఆదరించడానికి ఆయన యొద్దకు వచ్చారు. Now in the portion of our meditation today, ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి భాగములో the third friend Zophar the Naamathite started speaking. మూడో స్నేహితుడైనటువంటి జోఫరు, నమాతీయుడైనటువంటి జోఫరు, ఆయన మాట్లాడడం ఆరంభించాడు. Angered at what he considers that Job is talking irrelevantly, యోబు ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో ఆ సంగతి దానికి సంబంధితం కాని సంగతులుగా అంటాడు. he thought that Job is talking irrelevantly. అంటే సంబంధం లేకుండా యోబు మాట్లాడుతున్నాడని జోఫర్ అంటాడు. సందర్భ ప్రలాపన ప్రయలుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. జోబు అసందర్భ సహితమైనటువంటి మాటలు పలుకుతున్నాడు అంటాడు. And by hearing them he was so much angry. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆయన ఎంతగానో కోపగించాడు. So that's why Zophar could keep himself silent no longer. ఇంకా జోఫరు ఇంకా మౌనంగా ఉండలేకపోయాడు. Already the other two friends Eliphaz and Bildad, ఇదివరకే ఎలీఫజు తర్వాత బిల్దదు, they spoke once in chapter 4 and chapter 8 respectively. ఒకసారి 4వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో వారు మాట్లాడుతూ వచ్చారు. Now Zophar rebukes Job for claiming to be an innocent victim of injustice. ఇప్పుడు జోఫరు యోబును ఆయన నిందిస్తూ వచ్చినాడు, లేకపోతే ఆయన గద్దిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నేను ఏమి కూడా చేయనటువంటి అమాయకుని నేను అంటున్నావు, లేక అన్యాయం పొందిన వాడిని అంటున్నావు అని అంటాడు. And Zophar asserts that if Job really suffered according to his sin, యోబు గనుక నిజంగా తన పాపమును బట్టి ఆ యొక్క శిక్షణ అనుభవించింటే his suffering would be much worse. ఆయన యొక్క శ్రమ ఇంకా అధికంగా ఉండేది అంటాడు. In other words, what Zophar is telling, వేరే మాటల్లో జోఫర్ ఏమంటున్నాడు, committed more sin but the punishment is less. నువ్వు అధికమైన పాపం చేస్తున్నావు కానీ నీకు వచ్చిన శిక్ష కొంచెమే అంటాడు. He says that God's wisdom is limitless and his judgments are true. దేవుని యొక్క జ్ఞానము చూస్తే అది హద్దు లేనటువంటిది అని ఆయన పలుకుతా ఉంటాడు. His judgments are true. ఆయన యొక్క తీర్పులు అవి చూస్తే సత్యమైనటువంటివి అంటాడు. And what Zophar is telling, ఈ జోఫర్ ఏమంటున్నాడు, people should not and they cannot oppose God. ప్రజలు దేవుని ఏమాత్రం కూడా ఎదిరించకూడదు అంటాడు. Oh, he is telling to Job, no one can deceive God. అది యోబుతో అంటాడు, ఎవరు కూడా దేవుని మోసగించలేరు అంటాడు. Because God can see the people as they really are. ఎందుకంటే ప్రజలు ఏమై ఉన్నారో వారు ఉన్నట్టుగా ఆయన చూడగలుగుతాడు. Oh, we can deceive people in many ways but not God. ప్రజలను అనేక విధానాల్లో మనం మోసగించవచ్చు కానీ దేవుని మోసగించలేం. See, Zophar was very hard on Job when he said, ఈ యొక్క జోఫరు ఆయన యోబు విషయం మాట్లాడినప్పుడు ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు. you know what he said? ఆయన ఏమన్నాడో తెలుసు, Only stupid people ask this sort of questions. Job had been asking. జోబు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన అంటాడు, బుద్ధిహీనమైనటువంటి వారు మాత్రమే ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు అంటాడు. Zophar asked Job to acknowledge his sin and turn from it. ఇక జోఫరు యోబును అంటాడు, నువ్వు నీ పాపమును ఒప్పుకొని దాన్ని దేవుని వైపు తిరుగుమంటాడు. Then only God will bless you. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను దీవిస్తాడు Then అంటాడు. only he can have clear conscience and feeling of security. అప్పుడు మాత్రమే స్పష్టమైనటువంటి మనస్సాక్షి, తర్వాత ఎంతో భద్రతను కలిగి ఉంటావు అంటాడు. And then only you can have confidence in God. అప్పుడు మాత్రమే దేవుని యందు నమ్మిక ఉంచగలవు అంటాడు. Oh, then only the miserable past can be forgotten. అప్పుడు మాత్రమే ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ గతమంతా కూడా క్షమించబడుతుంది Then అంటాడు. only a bright future is assured. అప్పుడు మాత్రమే ఎంతో కాంతివంతమైన భవిష్యత్తు ఉంది అంటాడు. Oh, this is the verse for our meditation today from 11:15. ఇది మన ధ్యానం కొరకైనటువంటి వచనం. ఇది నాన్న 11:15లో. So Zophar warned Job that he is not repenting and he is stubborn. ఈ యొక్క జోఫరు యోబును హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకొరకంటే ఆయన మొండివాడుగా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడని చెప్తా ఉంటాడు. And as a result he has to face increased suffering. దానికి ప్రతిఫలముగా ఇంకా అధికమైనటువంటి శ్రమను అనుభవించాలంటాడు. So the impression we gain from the words of Zophar is that
జోఫరు పలికినటువంటి మాటల్లో నుండి మనకు కలిగేటువంటి అభిప్రాయం ఏంటంటే, Zophar is the shallowest thinker of these three. He cannot see the things deeply. ఈ యొక్క జోఫరు ఈ ముగ్గురులో కూడా సంగతులను పైన మాత్రమే చూడగలిగేటువంటి వ్యక్తిగా కనబడతాడు, లోతుగా చూడడు ఆయన. Probably that was why he opened his mouth after those two finished the first cycle of this. బహుశా ఆ కారణాన్ని బట్టే మొదట ఇద్దరు మాట్లాడిన తర్వాత ఈయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. Not surprisingly, he has also the most dogmatic and hot-tempered. ఆయన కూడా చూస్తే ఎంతో హృదయ కఠినముగా ఉన్నటువంటి వాడుగా కఠినుడుగా మాట్లాడుతూ He ఉన్నాడు. was not having that much experience. అంత అనుభవం ఆయనకు లేదు. Eliphaz had the experience. ఎలీఫజుకు ఆయనకు అనుభవం ఉంది. On the other day we were seeing, మొన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాం, so we thought that he is the eldest of all the people. ఆయన వారందరిలో కూడా పెద్దవాడని చూస్తూ So వచ్చాం. Eliphaz had experience. ఎలీఫజ్ యొద్ద అనుభవం ఉంది, Bildad had knowledge. బిల్దద్ దగ్గర జ్ఞానం ఉంది. But Zophar is shallow in both experience and knowledge. అయితే జోఫరు జ్ఞానములోను తర్వాత అనుభవంలో కూడా పైన మాత్రమే ఉన్నాడు. As a matter of fact, we know better than those three because we have the first two chapters of Job in our hands. వాస్తవానికి చూస్తే వారికంటే కూడా మనకు అధికంగా తెలుసు. ఎందుకంటే మన చేతుల్లో యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు మన చేతిలో From ఉన్నాయి. these chapters we can have the insight to what was happening అయితే ఏమి జరుగుతా ఉందో అనేటువంటి దాన్ని గూర్చిన లోతైన సంగతులు మనకి ఎరగగలుగుతాం, and why it was happening. ఎందుకు జరుగుతా వచ్చింది. So we can understand because Job chapter 1 and 2 are there in our hands. మన యొక్క హస్తాల్లో యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు మన చేతిలో ఉన్నాయి గనక ఆ సంగతులు మనం అర్థం So చేసుకోగలుగుతాం. now we know how wrong is the evaluation of man concerning any situation. ఏదన్నా ఒక పరిస్థితి విషయమై ఒక వ్యక్తి ఒక మనుషుని యొక్క అంచనా ఎంత తప్పుగా ఉంటుందో అనేటువంటి సంగతిని మనము దీని నుండి గ్రహించగలుగుతాం. As human beings, మనుషులముగా all of us have this weakness of coming to quick conclusions. మనలో అందరము కూడా ఎంతో త్వరితమైనటువంటి నిర్ధారణలోనికి వచ్చేటువంటి Not ఆ యొక్క సాధ్యత not ఉంది. fully knowing the truth. సంపూర్ణంగా సత్యమేంటో ఎరగకుండా ఉంటాం. Oh, by hearing something we pass on our own judgment. ఏదో ఒక సంగతిని విని మన సొంత తీర్పులు మనం ప్రకటిస్తూ ఉంటాం. See, many times what happens? అనేక సార్లు ఏం జరుగుతూ ఉంటుంది. One man of God said like ఒక this: దైవజనుడు ఇలాగ అన్నాడు, for our own mistakes we behave like defending lawyers. మన యొక్క సొంత పొరపాటు విషయమే మనమే ఏదో ఉత్తరవాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. Vakil laga. వకీల్లాగా I am right. నేనే సరే, I am right. నేనే సరి, We will be arguing. మనమే వాదిస్తూ ఉంటాం. For our own mistakes we will be liars. మన సొంత పొరపాటుకి మనమే వకీల్లాగా ఉంటాం. For others' mistakes we behave like judges. వేరే వారి యొక్క పొరపాటు విషయమే మనమేమో న్యాయాధిపతులుగా కనబడతాం. So sad. ఎంతో విచారకరమైన It's పరిస్థితి. interesting how that we so often think that we know all the answers. తరచుగా మనకు అన్ని తెలుసు అనుకునేటువంటి ఆ యొక్క సాధ్యత ఎన్నిసార్లు కనబడుతూ ఉంటుంది. Job was like that. జోఫర్ కూడా అలాగే He ఉన్నాడు. accused Job as a liar. ఈ యొక్క యోబు ఆయన అబద్ధికుడని అంటాడు. The first chapter, మొదటి వచన అధ్యాయంలో God himself gave a testimony about Job that he was an upright man who eschewed evil. దేవుడు ఈ యొక్క యోబు విషయమే ఎంతో మంచి సాక్ష్యాన్ని అనిస్తూ వచ్చినాడు. యోబు ఆయన యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. God has given his evaluation of Job. యోబు విషయమైనటువంటి అంచనా దేవుడే ఇచ్చినాడు. He knew fully about Job. యోబుని గురించి సంపూర్ణంగా దేవుడు ఎరిగిన వాడు. But all the other three friends, they accused Job. మిగిలినటువంటి ముగ్గురు స్నేహితులు యోబును వారు నిందిస్తూ వచ్చారు. That's why no wonder Job cried out. ఈ యొక్క యోబు ఆ రీతిగా మొరపెట్టుట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. Oh, miserable comforters are all of you. మీరందరూ కూడా ఎంతో దౌర్భాగ్యమైనటువంటి ఆదరించేవారు అంటాడు. Is it the way a comfort a man who lost everything? సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని ఈరాగా ఆదరిస్తారా మీరు అంటాడు. He is fully hurt. ఆయన పూర్తిగా గాయపరచబడ్డాడు. Man, though an intellectual quest, can never understand God fully. మనుషులు ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా దేవుని సంపూర్ణంగా గ్రహించలేడు. We cannot understand many of his doings also. దేవుని యొక్క అనేకమైనటువంటి కార్యాలు కూడా మనకు అర్థం కావు. God does many things that we do not understand. మనకు మనం గ్రహించలేనటువంటి సంగతులు అనేకం దేవుడు జరిగిస్తూ I don't ఉంటాడు. understand why some good people are dying all of a sudden. I cannot understand it. ఈ సంగతి నాకు అర్థం కాదు. ఏంటంటే ఎందుకొరకు అకస్మాత్తుగా మంచి వారు మరణిస్తూ ఉన్నారు. I don't understand why the pandemic COVID-19 is so severe. ఈ యొక్క కోవిడ్-19 అటువంటి ఆ యొక్క తెగులు ఎంతో తీవ్రమైనదిగా లోకంపై ఎందుకు వచ్చిందో నాకు అర్థం It కాదు. killed people in the form of wave after wave, first wave, second wave, like that. అది ఒక వేవ్ తర్వాత వేవ్ ఆ రీతిగా అనేక మందిని అది చంపుతూ వచ్చింది. I cannot understand why parents are dying and suddenly the children are left out as orphans. ఎందుకు తల్లిదండ్రులు అకస్మాత్తుగా మరణించడము తర్వాత పిల్లలు అనాథలుగా విడిచిపెట్టబడటము ఈ సంగతులు ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు. I don't understand why for fully healthy people, why the physically challenged children are being born.
children. ఎందుకు శరీరకంగా చూస్తే ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు అనారోగ్యంతో ఉన్నటువంటి లేక వైకల్యం వికలాంగులైనటువంటి పిల్లలు ఎందుకు Some జన్మిస్తున్నారు? people are blind. కొద్దిమంది గుడ్డివారు, Some people are deaf. కొద్దిమంది చెవిటివారు, Some are lame. కొద్దిమంది కుంటివారు. So a lot of things I don't understand. చాలా సంగతులు నాకు అర్థం కావు. That's why it is important to stand on some foundational truth. అందుకొరకే కొన్ని పునాది సహితమైనటువంటి ఆ సత్యాలపై నిలబడటం మంచిది. What are those truths? ఆ సత్యాలు ఏంటివి? One is, మొదటిది, God loves me in spite of what happens around me. నా చుట్టూ ఏమి జరిగినా కూడా దేవుడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. Whatever may be happening to me, I cannot suspect the love of God. నాకేమి జరుగుతున్నా కూడా దేవుని యొక్క ప్రేమను నేను అనుమానించకూడదు. Whatever tragedy may occur in my life, నా జీవితంలో ఏ విషాదకరమైన సంగతి జరిగినా కూడా I know God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు And తెలుసు. He allowed it out of His sovereign will. దేవుడు తన యొక్క సార్వభౌమ చిత్తమును బట్టి దాన్ని అనుమతించాడు. That's why there should not be any complaints against God from our side. అందుకొరకే మన వైపు నుండి దేవుని పక్షాన మనం ఎటువంటి ఫిర్యాదు చేయకూడదు. God is wiser than me. దేవుడు నాకంటే జ్ఞాని. And He can see much more than I can see. నేను చూసేదానికంటే కూడా అధికంగా ఆయన చూడగలడు. I do know that my vision is limited. నా యొక్క దృష్టి అదెంతో అదుబాటు కలిగిందని నాకు తెలుసు. But God can see the end from the beginning. అయితే దేవుడు అంతమును ఆది నుండే చూడగలడు. Not only His vision is broader than my vision. ఆయన యొక్క దృష్టి నాకంటే విశాలమైనది మాత్రమే కాదు. Not only His vision but His wisdom also. ఆయన యొక్క దృష్టి మాత్రమే కాకుండా ఆయన యొక్క జ్ఞానము కూడా. He is a God of infinite wisdom. ఆయన అనంత జ్ఞానం కలిగిన దేవుడు. Similar is His power. అదే విధానంలో ఆయన యొక్క శక్తి కూడా. Oh, with the power of His word He created the whole universe. ఆయన మాట శక్తి ద్వారా విశ్వమును సృజించినాడు. He is maintaining it with the same power of His word. ఆయన తన మాట యొక్క శక్తి ద్వారానే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. And He knows what is best for me. నాకు ఏది శ్రేష్టమైనది ఆయనకు తెలుసు. Therefore, like the friends of Job, కాబట్టి యోబు యొక్క స్నేహితుల వలె let us not come to conclusions with our limited wisdom. కాబట్టి మన హద్దుబాట్లు కలిగినటువంటి మన మనసుతో ఎటువంటి నిర్ధారణలోనికి మనం రాకూడదు. Even till today I don't understand why God allowed His own son to suffer on the cross in order to redeem such a vile person like me. ఈ దినం వరకు కూడా నాకు అర్థం కాని సంగతి ఏంటంటే నాలాంటి చెడ్డ వ్యక్తిని రక్షించడానికి తన కుమారుని యేసుప్రభు వారిని శిలువ మీద ఎందుకు అప్పగించినాడు? Our job is to obey His will and lead upright lives. మన పని ఏంటంటే ఆయన చిత్తానికి విధేయులమై ఆ యథార్థంగా నడుచుకోవాలి. Let us not come to vain conclusions by seeing what is happening to our lives or others' lives. మన యొక్క జీవితాలకు ఇతరుల జీవితాలకు ఏం జరుగుతా ఉందో అన్న సంగతులను చూసి వ్యర్థమైనటువంటి నిర్ధారణలోనికి మనం రాకూడదు. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, don't get discouraged by seeing the present happenings in your life. ప్రస్తుతము నీ జీవితంలో జరుగుతున్నటువంటి సంగతులను బట్టి ఎటువంటి నిర్ధారణలోనికి నువ్వు రావద్దు. If you are a child of God, God is in control. నువ్వు దేవుని బిడ్డ అవుతే దేవుడే సమస్తాన్ని ఆధీనంలో కలిగి ఉన్నాడు. He is still on the throne. ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. He is a good God. ఆయన మంచి దేవుడు. So may God help us to understand these truths and stand on the firm foundation. కాబట్టి దేవుడి యొక్క సత్యాలను గ్రహించి ఆ యొక్క దృఢమైనటువంటి పునాదిపై నిలబడినట్లు ఆయన నీకు సహాయపడును గాక. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, many times not knowing the truths, we will pass judgment. తన అనేక సార్లు సత్యము నెరగక మేము అనేకమైనటువంటి తీర్పులు ప్రకటిస్తూ ఉంటాం. Sometimes though we commit some mistake, as lawyers defend, we also will defend about ourselves. తన అనేక పర్యాలు మేము పొరపాటు చేసినప్పటికీ తన మమ్మను మేము తండ్రి సరిగా చూపించుకోవడానికి వకీలు వలె మా విషయమై మేమే వాదిస్తూ ఉంటాం. Lord, many times we do not know the truth. తన అనేక సార్లు మేము సత్యము నెరగకుండా ఉంటాం. Help us to be not to be judgmental. ప్రభా మేము తీర్పు తీర్చే వారంగా ఉండకుండా సహాయపడండి. Lord, we thank Thee for this wonderful message. ప్రభా ఈ అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. Help us not to judge the people. ప్రభా ప్రజలను తీర్పు తీర్చకుండా ఉండునట్లు Help us to సహాయపడండి. take care of our individual selves. ప్రభా మా వ్యక్తిగతమైన జీవితాల విషయమై మేము గమనం కలిగి ఉన్నట్లుగా Speak to చేయండి. us more and more. ప్రభా అధికంగా మీరే మాతో మాట్లాడుతురండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.